గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్తే, నేను ఉదయశ్రీ. మనము విలువ అనేది ఎక్స్పెక్ట్ చేయవచ్చా? ఒకవేళ మనకి ఎవరైనా విలువ ఇవ్వకపోతే బాధపడుతూ ఉంటాం కదా, మరి అలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలి? ఇదే ఇవాల్టి మన టాపిక్. దీనిపై మాట్లాడడానికి మనతో ఉన్నారు విజయ బంగారు గారు, మోటివేషనల్ స్పీకర్, పబ్లిక్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్. నమస్తే అమ్మ. నమస్తే ఉదయశ్రీ. అసలు విలువ అనేది, వాల్యూ అనేది ఎక్స్పెక్ట్ చేయడం కరెక్టేనా? అది అంటే వేరే వాళ్ళు ఇస్తేనే మనము వాల్యుబుల్ పర్సన్సా? అండ్ చాలా మంది దగ్గర, మన రిలేటివ్స్లో, మన ఫ్యామిలీలో మనకి అంటే వాల్యూ లేకుండా మాట్లాడుతున్నారు అనుకోండి, చాలా చాలా హర్ట్ అవుతాం. సో వాళ్ళ దగ్గర అయితే, మినిమం ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, మన పేరెంట్స్ దగ్గర నుంచో, పిల్లల దగ్గర నుంచో, ఏదో అక్కడ హర్ట్ అవుతూ ఉంటాం. సో అలాంటి సందర్భాల్లో ఏం చేయాలి? విలువ కదా, విలువ అంటే దేనైనా సరే, మీరు ఏదైనా ఒక షాప్కి వెళ్ళి మనం ఏదైనా ఒకటి కొందామంటాం. సో దాని క్వాలిటీ బట్టి, క్వాంటిటీని బట్టి కదా, మనం కొనే ప్రదేశాన్ని బట్టి కూడా దాని యొక్క విలువ అనేది ఉంటుంది కదా, దాని ధర ఉంటుంది. మీరు హోటల్ గోల్కొండకి వెళ్ళి కాఫీ తాగితే 200 రూపీస్ కదా, అదే బండి మీద ఛాయ్ తాగితే ఐ థింక్ 1 రూపీ, ఐ థింక్ 10 రూపీసో 15 రూపీసో. అదే ఛాయ్, అదే పాలు, అదే అదే టీ పొడి, అదే వేడి చేసిస్తారు. కానీ మనం ఉండే అంటే ఈ అంటే ఆ ప్లేస్ని బట్టి ఒక వస్తువుకు విలువ పెరగడము, తరగడం అనేది ఉంటుంది. కాబట్టి అంటే మనుషులకు కూడా అంతేనండి. సో నాకు అసలు ఆ క్వాలిటీ ఏంటో తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఉదయశ్రీ అంటే అసలు ఎంత టాలెంటెడ్, ఎంత పర్ఫెక్ట్ అనేది నాకు తెలిస్తే నేను మీకు విలువ అనేది ఇవ్వడానికి నాకు అర్హత. అసలు నాకేం తెలీదు, నేను మీకు విలువ ఇస్తే ఏంటి, ఇవ్వకపోతే. సో యూ డోంట్ కేర్. నేను ఎప్పుడైనా సరే మనకి విలువ ఇవ్వాలి అంటే నాకు అదే అంటారు కదా, రెస్పెక్ట్ అన్నట్టుగా, నన్ను గౌరవించు, నన్ను గారు అని అంటే అనరండి, అంటారా? అనరు. సో నా విలువ అనేది మీకు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియాలి. మీకు తెలియాలంటే మీలో ఆ క్వాలిటీస్ ఉండాలి, ప్లస్ మీకు ఆ టాలెంట్ ఉండాలి కదా. ఎవరినైనా సరే అంతే కదా. ఒక వజ్రం విలువ ఎవరికి తెలుస్తుంది, ఒక డైమండ్ విలువ ఎవరికి అంటే మీరు గోల్డ్ స్మిత్ దగ్గరికి వెళ్తేనే తెలుస్తుంది కదా. ఒక బంగారం విలువ ఎవరికి తెలుస్తుందంటే అక్కడికి వెళ్తేనే మనకు తెలుస్తుంది. ఆర్టిఫిషియల్ కూడా అంతకంటే ఎక్కువ మెరుస్తాయి, బంగారం తక్కువ మెరుస్తుంది. అంత మాత్రాన బంగారానికి విలువ లేనట్ట కాదు కదా. ఆ విలువ ఎప్పుడు తెలుస్తుంది? మీరు ఒక తన దగ్గరికి వెళ్ళి, ఆ గోల్డ్ స్మిత్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇది ఎంత వెయిట్ అంటే ఇది ఎంత, రెండు సేమ్ ఉంటాయి, రెండు సేమ్ రాళ్ళు, సేమ్ నగిషీలు, సేమ్ అదేంటి మెరుస్తూ ఉంటుంది. కానీ ఇది దేనికి పనికిరాదు, అది చాలా పనికి వస్తుంది మీకు. దానికి 50,000 అంటే ఇది అంతా 2,000, ఎందుకంటే అది అంతే సేమ్ మెరు. కాబట్టి విలువ అనేది ఏంటంటే దాన్ని పట్టి, ప్లస్ మీరు అంటారు, చెప్తున్నా కదా, మన విలువ తెలుసుకున్న వాళ్ళు మాత్రమే మన విలువ ఇస్తారు. కాబట్టి నేనేమంటానంటే విలువ అనేది ఎవరన్నా ఇవ్వకపోతే అది నీ కర్మ అనేసి వదిలిపోయడమే మంచిది. అంతే కదా. ఎంతసేపు వచ్చి నన్ను ప్లీజ్ నన్ను గౌరవించవా, నన్ను ప్రేమించవా, నన్ను రెస్పెక్ట్ చేయవా అంటే ఎందుకు చేస్తా? నేను చేయను కదా. నాకు ఉండాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మీ విలువ ఏంటో నాకు తెలియాలి, మీ టాలెంట్ ఏంటో నాకు తెలియాలి. అప్పుడు కదా నేను గౌరవిస్తాను. సపోజ్ ఒక ఇద్దరు అబ్బాయి అమ్మాయి ఉన్నారండి. ఓకే, సో ఏదో ప్రాబ్లం వచ్చింది. ఇంతకుముందు నువ్వు లేక నేను లేక నువ్వులని పాటలు పాడుకున్నారు, చాలా బాగున్నా. సో ఏదో బ్రేకప్ వచ్చింది. బ్రేకప్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే, మా అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరైతే విపరీతంగా ప్రేమిస్తారో ఎదుటి వాళ్ళను, సో వాళ్ళు లేనప్పుడు వీళ్ళ లైఫ్ ఊహించుకోలేక ఏం చేస్తారంటే, ఇంకా నువ్వు కనపడకపోతే నాకు తెల్లవారదు అన్నవాళ్ళు, నువ్వు కనిపిస్తే నాకు పిచ్చెక్కిపోతుంది, నువ్వు నాకు కనిపించకు అని చెప్తారు. అంటే నీకు అయిపోయింది, ఇంకా ఆమె విలువ నీ దగ్గర లేదు. లేనప్పుడు ఏం చేయాలంటే, నువ్వేంటి, నువ్వు ఉంటే ఏంటి, నువ్వు లేకపోతే ఏంటి, నీకంటే నువ్వు లేకపోతే నా జీవితంలో ఇంకా బాగుంటాను, కాబట్టి నేను లేకుంటే నీకు విలువ తెలుస్తుందని ఒక్కసారి గుడ్ బై చెప్పి వెళ్ళిపోతే వాళ్ళకి తెలుస్తుంది. చాలా మటుకు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఏం చేస్తారంటే అడుక్కుంటున్నారు, ప్రేమను అడుక్కుంటున్నారు కదా. ప్రేమ అంటే ఉదయశ్రీ అడుక్కుంటే వచ్చేది కాదండి కదా, కొనుక్కుంటే వచ్చేది ప్రేమ కాదండి, అది కరెక్ట్ కదా. ఏ సూపర్ మార్కెట్లో మీకు ఆఫర్లలో దొరకదు, 1+1 ఆఫర్ దొరకదు. సో అది ఏంటంటే మీకు మీ మనస్సులో నుంచి ఒక మనిషిని మీరు ప్రేమించాలి, వాళ్ళ విలువ తెలుసుకోవాలంటే, నేను మళ్ళీ చెప్తున్నా, మీకు ఉండాలి, మీకు దాని ప్రాధాన్యత ఏంటో తెలిస్తేనే మీరు ప్రేమిస్తారు, విలువనిస్తారు. లవర్స్ విషయంలో చెప్పారు, అంటే ఈ లవ్ లో ఇప్పుడు ఈ మధ్య కాలంలో వాల్యూ అనేది ఇట్లా ఉంది బిట్వీన్ ద లవర్స్. బట్ వాట్ అబౌట్ ఇన్ ద మ్యారేజ్ కపుల్?
వాళ్ళు ఇప్పుడు భార్యాభర్తలు ఉంటారు, ఒకరి హెల్ప్ ఒకరికి కావాలి, అవును. కానీ తీసుకుంటారు. కానీ కొంతమంది భర్త నుండి భార్య ఎక్స్పెక్ట్ చేస్తుంది, విలువ ఇవ్వరు, విలువ లేకుండా మాట్లాడుతూ ఉంటారు. మీరు అనేది విలువ లేదు కదా, అప్పుడు ఏం చేయాలంటే కొన్ని రోజులు మనం కనుమరుగైపోవాలి. సో నేను లేను, ఇప్పుడు నేను ఒక భార్య భర్త ఉన్నారండి, భార్య పొద్దున లేచినప్పటి నుంచి హస్బెండ్కు అంటే చుట్టూ ఉండి ఏది కావాలన్నా క్షణాల మీద అమరుస్తుంది కదా. అసలు ఆమె లేకపోతే ఇది ఒక క్షణం కూడా ఏ పని చేసుకోలేడు. కానీ ఎప్పుడైతే నువ్వు ఇంతే చేస్తుందిలే, నాకు ఎవరి కోసం చేస్తుందని నువ్వు విలువ విన్నప్పుడు ఏం చేయాలి అంటే నేను కూడా నిరూపించుకోవాలి కదా, నేనేంటో నీకు కూడా తెలియాలి కదా. తెలియాల్సి వచ్చినప్పుడు ఏం చేయాలంటే కొన్ని రోజులు అసలు ఇవేం పట్టించుకో. మంచినీళ్ళు తెలీదు, వంట చేసావా తెలీదు, మరి ఇల్లు సర్దావా నాకు తెలియదు, మీరు కూర్చోండి, అప్పుడు కదా మీ విలువ తెలుస్తుంది. అరే నేను ఇంత చక్కగా నా కోసం పనిచేసే మనిషిని నేనేం రెస్పెక్ట్ ఇవ్వట్లేదే, సో నేను చేసింది తప్పు అని కంపల్సరీగా తెలుసుకుంటారు కదా. లేకపోతే కష్టపడ్డి, లేకపోతే ఏంటంటే ఎంతసేపు నేను మళ్ళీ చెప్తున్నా, ఈ విలువ ఈ ప్రేమ అనేది అడుక్కుంటే వచ్చేది కాదు. నన్ను గౌరవించు అంటే మీరు గౌరవించరు, మీ మనసులో నుంచి రావాలి కదా. ఒక మనిషిని మనం ప్రేమించాలన్నా, ఒక మనిషికి మనం వాల్యూ ఇవ్వాలన్నా, అది నేను నా యాబ్సెన్స్లో కానీ నా ప్రజెన్స్లో కానీ మీరు సేమ్ రెస్పెక్ట్ ఇస్తే మీకు ఆ మనిషి అంటే రెస్పెక్ట్ ఉన్నట్టు కదా. నేను ఉన్నంతసేపు మేడం చాలా అది అని వెళ్ళిన తర్వాత ఏ మేడం ఏంటి అంటే ఇంకేముంటుంది అంటే నేను ఉన్నప్పుడు మాత్రమే మీరు నన్ను రెస్పెక్ట్ చేస్తున్నారు. అలాంటిది చాలా రోజులు ఉంటుందండి. కాబట్టి ఒక మనిషి విలువ తెలియాలి అంటే ఏం చేయాలంటే కొన్ని రోజులు మనము లేకుండా కూడా నీ లైఫ్ ఎలా ఉంటుందో నువ్వు ఊహించుకోమని చెప్పాలి. కరెక్ట్ కదా. సో నేనైతే అలాగే చెప్తా, అదే సలహా. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.